5 నిమిషాలు 6 నిమిషాలు 3 నిమిషాలు. నా పేరు కప్పగంత రాధాకృష్ణమూర్తి, కేర్ ఆఫ్ సంతపేట పార్క్ దగ్గర. నేను 25 సంవత్సరాలు అక్కడే బతికాను. తర్వాత చేత పట్టుకొని హైదరాబాద్ వచ్చాను. కానీ నాకు మా అమ్మగారు ఒక మంచి విషయం చెప్పింది. ఆవగిందంత అదృష్టం ఉండాలిరా, ఎక్కడికి వెళ్ళినా అదృష్టం కోరుకో అన్నది. ఆ అదృష్టం ఇప్పటికి కూడా నాకు వస్తున్నది. మీ అందరి సహవాసం ఒక పెద్ద అదృష్టం. దోషమా? సహవాసం పెద్ద అదృష్టం. నేను ప్రతి మీటింగ్కి వస్తూనే ఉన్నాను. కానీ ఇందాక వాళ్ళ ఆవిడ అన్నది, వాడికి బాగాలేదు రామచంద్రమూర్తికి, మీతో కలిస్తే వాడు చాలా బాగుంటుంది, హుషారుగా ఉంటుంది, అందుకు పంపిస్తున్నా, జాగ్రత్తగా తీసుకెళ్ళండి అన్నది. ఆ విధంగా మనం కలిసినందువల్ల మనకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇందాక రెడ్డి గారు చెప్పారు, మనోడు చెప్పాడు మనవాడితో ఆడుకుంటే వస్తుందని. వాడికి వచ్చింది, నాకు వచ్చింది. నేను అమెరికాకి వెళ్ళాను, మా పిల్లవాడు అమెరికాలో ఉంటాడు, మా అమ్మాయి త్రివేంద్రంలో ఉంటుంది. అందరూ బాగా సెటిల్ అయ్యారు. నాకు ఉన్నదల్లా మోకాళ్ళ ప్రాబ్లము, అది మా గురువు గారి దయ వల్ల సంపూర్ణంగా పోయింది. ఇప్పటికి 6 ఏళ్ళు అయింది. దాంట్లో ఇష్యూస్ ఏం లేవు. అసలు నొప్పులు అంటే ఏంటో తెలియదు. ఆయన చెప్పొద్దు అందరికీ అన్నాడు, కానీ నేను చెప్తున్నాను. అంటే ఏమన్నా దిష్టి తగ్గుతుందేమో అని. ఆ విషయంలో బాగానే ఉంది. తర్వాత కళ్ళకి ఆపరేషన్ అయింది. ఇంకా నాకు బీపీ లేదు, షుగర్ లేదు, చక్కగా తిరుగుతున్నాను, అరుగుతుంది, కరెక్ట్ టైంకి విరోచనం అవుతుంది, పొద్దున పూట అంతా హాయిగా ఉంది. నా భార్య కూడా చక్కగా నాకు అన్నీ ఇదిగా అమరుస్తుంది. చదువుకుంటానంటే ప్రోత్సహించింది, కానీ అప్పుడప్పుడు కొంచెం విసుగే, కానీ నేను మరీ టూ మచ్గా చదువుతున్నానని విసుకుంటుంది. అదేం లేదు. అంటే అదొక రకమైన, చిన్నప్పుడు అందరూ భయపెట్టారు, సంస్కృతం చదువుకుంటే నీకు తిండి ఉండదు, ఇంగ్లీష్ చదువుకోకూడదు. నాకు ఇంగ్లీషు రాలే, హిందీ రాలే, ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం రావడం కూడా గొప్ప విషయం. ఒక్క నిమిషం చెప్తారు చెప్పు. ఆ రోజున మన ఒంగోలు ఎంప్లాయ్మెంట్ ఆఫీసు, ఎంప్లాయ్మెంట్ దాంట్లో నేను ఒక్కడిని హీరో. ఏంది, ఒక టైపు తెలుగు టైపు హయ్యర్ పాస్ అయినవాడు, షార్ట్ హ్యాండ్ లోయర్ పాస్ అయినవాడు, ఇంగ్లీష్ టైప్ హయ్యర్ పాస్ అయినవాడు ఉన్నవాడు నేను ఒక్కడిని. పిలిచారు, స్టెనోకి రమ్మన్నారు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఈ స్టెనో సరిగ్గా రాలేదు, నీకు క్వాలిఫికేషన్ ఎక్కువ ఉన్నది, టైపిస్ట్గా చేస్తావని నన్ను అడుగు రిక్వెస్ట్ చేసుకున్నాడు. టైపిస్ట్గా చేస్తా అనుకున్నాను, కానీ ఆ ఎన్విరాన్మెంట్ నచ్చలేదు నాకు. కలెక్టర్ ఆఫీస్లో 9 నెలలు చేశాను. ఆ రోజు కూడా ఇంకో విషయం, మనోడు ఇంటర్వ్యూకి వెళ్ళాడు, రిక్షాలో పోతున్నాడు, నాకు రాలే. మేమిద్దరం ఒకేసారి రాశాం. నేను, వీడు, సరేంద్ర, మన మారుతి, మేమందరం ఒకేసారి రాసాం ఏబిఎం స్కూల్లో. రాస్తే వీడు వెళ్ళాడు ఇంటర్వ్యూ. మన ఒంగోలు ఎస్బీఐలో నాకు రాలేదు, ఏందా అనుకుంటూ మా గురుగారి దగ్గరికి వెళ్ళాడు, జేవిఎస్ మాస్టర్. అక్కడ ఈయన ఉన్నాడు, సాయిబాబా ఏంటో భరద్వాజ్ మాస్టర్. మీరు ప్రతి గురువారం ఉపవాసం ఉంటారా ఉంటారా అన్నాడు. ఉంటానన్నాడు. అయితే నీకు నుంచి 10 రోజులు నీ కాళ్ళు లేకపోతే. వెరీ గుడ్. గురువారం అంటే సోమవారం. భరద్వాజ్ మాస్టర్, భరద్వాజ ఆయన దగ్గర శిష్యుడు, ఆయన దగ్గర ఆయనే డైరెక్ట్గా. అవును, అప్పుడు రామనగర్లో ఉండేవారు కదా ఆయన. అవును, ఆయన దగ్గర భరద్వాజ శిష్యుడు. ఆ విధంగా బ్యాంకులోకి వచ్చాను. తర్వాత ఇంటర్వ్యూ అంటే నాకు చేత కాదు. అటువంటి ఇంటర్వ్యూలు 5-6 ఫెయిల్ అయిపోయాను. ఆయన కూడా మా అమ్మ చెప్పిన ఆవకాయ ఎంత అదృష్టం. చీఫ్ మినిస్టర్గా చీఫ్ మేనేజర్గా రిటైర్ అయ్యాను. సంతోషంగా నాకు ఎక్కడ అన్సాటిస్ఫాక్షన్.